ఈనాడు ఎం వెంకటేశ్వరరావు. నీ సంతోషం నీలోనే అంతర్యామి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. దాన్ని ఎవరికి వారే పొందాలి. మరొకరి ప్రోద్బలంతో సంతోషాన్ని పొందాలనుకోవడం భ్రమ మాత్రమే. సంతోషంగా ఉండటానికి చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలరు. ప్రేమ ఎంత గొప్పది, అది నిస్వార్థ ప్రేమ అయినప్పుడు మీ సంతోషంతో పాటు ఎదుటివారి సంతోషాన్ని కోరుకుంటుంది. మనిషి చేసే ఏ పని అయినా సంతోషం కోసమే చేస్తాడు. జీవితంలో ఘనకార్యాలు చేయకపోయినా, ఎవరిని ఉద్ధరించకపోయినా పర్లేదు, కానీ ఎవరిని బాధ పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ఆనందంగా గడిపితే చాలు. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించగలిగిన వారే ఎదుటివారి ఆనందంలో తమ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు. నాణ్యానికి ఒకవైపు దుఃఖము, ఒకవైపు సంతోషం ఉంటాయి. దుఃఖము శాపం కాదు, సంతోషము వరము కాదు. రెండు మనం చేసే పనుల ఫలితాలే. చాలామంది అనుక్షణం ఏమిటి జీవితం అని బాధపడుతుంటారు. అలా బాధపడే కన్నా నాకేం తక్కువైందని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకంటే కొన్ని వేల మంది సుఖంగా ఉండవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం సంతోషంగా ఉన్నామనే నిజాన్ని మరవకూడదు. సంతోషాన్ని మన మనసులో మాత్రం సృష్టించుకోవాలి. తెలియని విషయాలు తెలుసుకోవడము, క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు నవ్వుతూ పలకరించడము, మనసును నియంత్రించుకోవడం వల్ల మనిషి జ్ఞానాన్ని, అలౌకిక ఆనందాన్ని పొందుతాడని గౌతమ బుద్ధుడు తెలియజేశాడు. మనసును నియంత్రించుకోవడము మనిషి చేతుల్లో ఉంటుంది. అది తలుపు గొల్లెం లాంటిది. వెయ్యాలా తీయాలా అనేది మన నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మనిషి సంతోషంగా ఉండటానికి మనోల్లాసంతో పాటు శరీరంలో భాగమైన మెదడు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెదడులో మనిషిని సంతోషంగా ఉంచేందుకు ముఖ్యమైన 4 రసాయనాలు స్రవిస్తుంటాయి. వీటి వల్ల సహజసిద్ధమైన సంతోషము, మానసిక స్థితి సమతుల్యంగా ఉంటాయి. ఈ రసాయనాల మోతాదు ఎల్లప్పుడూ తగు మోతాదులో ఉండేలా చూసుకుంటే మనసు సంతోషంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అందుకు చేయాల్సిందల్లా ఆహార నియమాలు పాటించడము, వ్యాయామము, మంచి అలవాట్లు, మనసుకు నచ్చిన వారితో సత్సంగం, ఎదుటివారి ప్రతిభను అంగీకరించడం, ఆశ చతురత, దయగా ఉండటం, చేపట్టిన పని సమయానికి ముగించడం, ఇవన్నీ మనిషి సంతోషంగా ఉండటానికి తోడ్పడతాయి. మంచివాడినని, సమర్థుడినని, విజేతనని, ఎల్లప్పుడూ దేవుడు తనతో ఉంటాడని అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని అబ్దుల్ కలాం అన్నారు. ప్రపంచంలో పంచుకుంటే రెట్టింపు అయ్యేది. శ్రీకృష్ణుడి మరణానంతరం విదుడు మైత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మనిషి సుఖ సంతోషాల వెతుకులాటలో బాధల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏమిటని అడిగాడు. అందుకు ఆధ్యాత్మికత అని జవాబిచ్చాడు.